అందరికీ మరణాత. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము సామెతల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనము. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వారి కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మహాగణుడైన దేవాతి దేవుని శ్రేష్టమైన నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు తన కృపచేత మన దినాలను పొడిగిస్తున్నాడు. ఆయనకే అనంత మహిమ ప్రభావము కలుగునుగాక. మనము చదువుకున్న వచనంలో 19వ అధ్యాయం 1వ వచనం సామెతలు 2వ భాగాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు అని వ్రాయబడి ఉందండి. ఎవరు శ్రేష్ఠులు? లోకరీతిగా అయితే ధనమున్నవారు, పలుకుబడి కలిగిన వారు, గనులైన వారు, గొప్పవారు శ్రేష్ఠులు అని పిలువబడతారేమో. కానీ ప్రియులారా, దేవుని దృష్టిలో ఎవరు శ్రేష్ఠులు అంటే యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు. మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యంలో ఇదే 19వ అధ్యాయంలో వ్రాయబడిన మాట మనం గమనిస్తే, ఒకని మూర్ఖత్వము వాని ప్రవర్తన తారుమారు చేయును అని అన్నారు. అవును, మన ప్రవర్తన తారుమారు అయితే దేవుని దృష్టిలో ఎంత మాత్రము శ్రేష్ఠులము కామండి. ఇదే 19వ అధ్యాయము 16వ వచనం చూడండి. 2వ భాగంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును అని వ్రాయబడి ఉంది. ఎంత అపాయకరమైన సంగతి చూసారా? మన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉంటే చావే మనకి గతి. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా ఒక సంగతి గుర్తుంచుకోవాలి, మన ప్రవర్తన కనిపెట్టే ప్రభువు మనకు ఉన్నాడండి. ఆయన అన్నీ చూస్తున్నవాడు. లోకరీతిగా మనుషులు ఎదుట మన ప్రవర్తన పైకి బాగా కనపడవచ్చు, కానీ మన దేవుడు మనందరి ప్రవర్తన కూడా ఆయన ఎరిగి ఉన్నాడు అనే సంగతి బైబిల్ స్పష్టంగా చెబుతోంది. మనందరం ఎరిగిన ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనములో, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలిగిన వాడు ఎవరు అని 17వ అధ్యాయం 9వ వచనంలో ప్రస్తావించబడింది. కానీ ఆ తరువాత 10వ వచనంలో ఉన్న మాట చూసారా అండి? అతని ప్రవర్తన బట్టి వాని క్రియల చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవానగు నేను హృదయమును పరిశోధించువాడును, అంతరంద్రములను పరీక్షించువాడను అని అన్నారు. ప్రియ స్నేహితులారా, పెద్దలారా, ఈ మాటలు వింటున్న విశ్వాసులారా, మన ప్రవర్తన చూస్తున్న ప్రభువు మనకు ఉన్నాడు అనే సంగతిని మనము గమనించాలండి. చెట్టు మీద ఉన్న జక్కయ్యను చూచాడు, చెట్టు క్రింద ఉన్న నతనయేలును చూచాడు. అంత మాత్రమే కాదండి, చెట్ల మధ్యలో ఉన్న ఆదాము అవ్వలను కూడా చూశారు. ఆయనకి మరుగై ఉన్నది ఏమున్నది చెప్పండి? ఆయన మన పేరు ఎరిగినవాడు, మన ప్రవర్తన ఎరిగినవాడు. అమ్మా, నీకు 5 మంది ఉండిరి, ఇప్పుడు వాడు నీ వాడు కాదు అని చరిత్ర అంతా కూడా చెప్పలేదా? ఆయన మన ప్రవర్తన ఎరిగిన వాడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు అని మనవి చేస్తున్నానండి. లోకరీతిగా నీ స్థితి ఏదైనా కావచ్చు. దరిద్రుడవై ఉండవచ్చునేమో, లేక బీదవాడవై ఉండవచ్చునేమో, నీ ప్రక్కలో ఉన్న వారి ఉన్నంత ఆస్తిపాస్తులు నీకు లేకపోవచ్చునేమో, నీ ఇల్లు పూరే గుడిసె ఉండవచ్చునేమో, ఇతరులకు ఉన్న సదుపాయాలు నీకు లేకపోవచ్చునేమో. కానీ ప్రియులారా, ఒక మాటని గమనించండి, ప్రవర్తనను జాగ్రత్త పరుచుకోవటము ఎంతైనా ఆశీర్వాదకరము. ఆయన దృష్టిలో శ్రేష్ఠులు అయిన వారు ఎంతో గొప్పవారు కదా. భ్రష్టులమైన మనల్ని శ్రేష్ఠులుగా చేయటానికి కదా ఆయన పరలోకంను విడిచి భూలోకానికి దిగి వచ్చారు. దేవుని యొక్క వాక్యము స్పష్టముగా చెబుతోంది, మన ప్రవర్తనను జాగ్రత్త పరుచుకుందాము, ఆయన కొరకు నమ్మకముగా జీవిద్దాము. ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి? యథార్థ ప్రవర్తన కలిగి ఉండడం ఆశీర్వాదకరము. ఇంకొక మాటను కూడా జ్ఞాపకం చేస్తానండి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలలో ఈ విధముగా వ్రాయబడి ఉంది, క్రీస్తును ప్రభువుగా మన హృదయాలలో ప్రతిష్ఠించగా కోగలిగితే మన ప్రవర్తన సత్ప్రవర్తనగా ఉండగలుగుతున్నది అని వ్రాయబడి ఉంది. ఒకవేళ మంచి ప్రవర్తన లేక సత్ప్రవర్తన కలిగి సాగుతున్న నిందలు రాకపోవచ్చు, రాకుండా ఉండకపోవచ్చు, ఖచ్చితంగా వస్తాయండి. నిందలు ఎన్ని వచ్చినా
మన మీద అపనింద వేసేవాడు తప్పక సిగ్గుపడే పరిస్థితిని దేవుడే అనుమతిస్తాడు. ఆయన మన హృదయంలో నిజముగా ప్రభువు ప్రతిష్ఠించుకున్నట్లయితే అంత మాత్రమే కాదు, ఈ దినాలు అంత్య దినాలు, ఆయన రాకడ సమీపంగా ఉన్న దినాలండి. ఈ దినాల్లో మనము పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి అని పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ప్రస్తావించబడింది. ఈ మాటలు వింటున్న స్నేహితులారా, అందుకే బైబిల్ గ్రంథము ఈరోజు మన పాఠభాగము సామెతల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనములు, యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు శ్రేష్ఠుడు అని దేవుడు అంటున్నాడు. ప్రవర్తన జాగ్రత్త పరుచుకుందాము. అపవిత్రమైన ప్రవర్తనతో ఎంత మాత్రము కూడా సాగి వెళ్లకుండా జాగ్రత్త పడడం ఎంతైనా ఆశీర్వాదకరమండి. అట్టి కృప సహాయము పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమే కాదు మన జీవితకాలం అంతయు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుల ఘనమైన తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు ప్రభా. అవును తండ్రి, ఎంతో స్పష్టంగా తెలియచేశారయ్యా. అవును తండ్రి, ప్రభా ప్రవర్తనతో మంచి ప్రవర్తన కలిగి యథార్థముగా జీవిస్తే ప్రభా మీకు ఇష్టలంగా మేము ఉంటాం గనుక ప్రభా మా ప్రవర్తనని సరిచేసుకోవటానికి సహాయం చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఆశీర్వదించమని, వారి యొక్క ప్రార్థనలకు యేసయ్యా విజ్ఞాపనలకు ప్రభా జవాబు దయచేయమని వేడుకొంచున్నాం. ఈ రోజంతా మా ముందు నడిపించి మేము చేయబోయే ప్రతి పనిలో మీరు మా ముందు నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.